Hello, everybody. Welcome back to Learnt English. I hope you're doing well. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీ వయస్సు ఎంత? దీన్నే హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే నీ వయస్సు ఎంత అని. నేను అప్పుడప్పుడు వ్యాయామం చేస్తాను. దీన్నే ఐ వర్కౌట్ ఒకేషనల్లీ. ఐ వర్కౌట్ ఒకేషనల్లీ అంటే నేను అప్పుడప్పుడు వ్యాయామం చేస్తాను అని. నేను నిద్రపోవాలనుకుంటున్నాను. దీన్నే ఐ వాంట్ టు టేక్ ఎ న్యాప్. ఐ వాంట్ టు టేక్ ఎ న్యాప్ అంటే నేను నిద్రపోవాలనుకుంటున్నాను అని. రేపు ఉదయం కలుద్దాం. దీన్నే సీ యూ టుమారో మార్నింగ్. సీ యూ టుమారో మార్నింగ్ అంటే రేపు ఉదయం కలుద్దాం అని. మనం ఎక్కడికి వెళ్తున్నాము? దీన్నే వేర్ ఆర్ వి గోయింగ్. వేర్ ఆర్ వి గోయింగ్ అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. దీన్ని థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ నో. థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ నో అంటే నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అని. నేను తిరిగి వస్తాను. దీన్నే ఐ విల్ కమ్ బ్యాక్. ఐ విల్ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను అని. నువ్వు దీన్ని చేయాలి. దీన్నే యూ షుడ్ డూ ఇట్. యూ షుడ్ డూ ఇట్ అంటే నువ్వు దీన్ని చేయాలి అని. నేను ఇంటికి వెళ్ళాలి. దీన్నే ఐ వాంట్ టు గో హోమ్. ఐ వాంట్ టు గో హోమ్ అంటే నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని. నేను రోజు పళ్ళు తోముతాను. దీన్ని ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీడే. ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీడే అంటే నేను రోజు పళ్ళు తోముతాను అని. మీ సహనానికి ధన్యవాదాలు. దీన్ని థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అంటే మీ సహనానికి ధన్యవాదాలు అని. మనం ఎక్కడ కలుస్తున్నాము? దీన్ని వేర్ ఆర్ వి మీటింగ్. వేర్ ఆర్ వి మీటింగ్ అంటే మనం ఎక్కడ కలుస్తున్నాము అని. నేను కొన్నిసార్లు వంట చేస్తాను. దీన్ని ఐ కుక్ సమ్ టైమ్స్. ఐ కుక్ సమ్ టైమ్స్ అంటే నేను కొన్నిసార్లు వంట చేస్తాను అని. నేను రైడ్కి వెళ్ళాలనుకుంటున్నాను. దీన్ని ఐ వాంట్ టు గో ఫర్ ఏ రైడ్. ఐ వాంట్ టు గో ఫర్ ఏ రైడ్ అంటే నేను రైడ్కి వెళ్ళాలనుకుంటున్నాను అని. నాకు అంతరాయం కలిగించవద్దు. దీన్ని డోంట్ ఇంటరప్ట్ మీ. డోంట్ ఇంటరప్ట్ మీ అంటే నాకు అంతరాయం కలిగించవద్దు అని. నేను వెళ్ళిపోయాను. దీన్ని ఐ వెంట్ అవే. ఐ వెంట్ అవే అంటే నేను వెళ్ళిపోయాను అని. దీనికి ఎంత? ఇలా అడుగుతాం కదా. దీన్ని హౌ మచ్ ఫర్ దిస్. హౌ మచ్ ఫర్ దిస్ అంటే దీనికి ఎంత అని. నేను ఉల్లిపాయలు కోస్తున్నాను. దీన్ని ఐ యామ్ చాపింగ్ ఆనియన్స్. ఐ యామ్ చాపింగ్ ఆనియన్స్ అంటే నేను ఉల్లిపాయలు కోస్తున్నాను అని. నేను స్నానం చేయాలనుకుంటున్నాను. దీన్ని ఐ వాంట్ టు టేక్ ఏ షవర్. ఐ వాంట్ టు టేక్ ఏ షవర్ అంటే నేను స్నానం చేయాలనుకుంటున్నాను అని. నేను ప్రతి ఉదయం స్నానం చేస్తాను. దీన్ని ఐ టేక్ ఏ షవర్ ఎవ్రీ మార్నింగ్. ఐ టేక్ ఏ షవర్ ఎవ్రీ మార్నింగ్ అంటే నేను ప్రతి ఉదయం స్నానం చేస్తాను అని. నువ్వు జోక్ చేయడం ఆపుతావా? దీన్ని విల్ యూ స్టాప్ జోకింగ్. విల్ యూ స్టాప్ జోకింగ్ అంటే నువ్వు జోక్ చేయడం ఆపుతావా
అని. నువ్వు తనని చాలా గారాబం చేశావు. దీన్నే యు ప్యాంపర్డ్ హర్ సో మచ్. యు ప్యాంపర్డ్ హర్ సో మచ్ అంటే నువ్వు తనని చాలా గారాబం చేశావు అని. ప్యాంపరింగ్ అంటే గారాబం చేయడాన్ని ప్యాంపరింగ్ అంటాం. నేను నీకు తర్వాత చెల్లిస్తాను. దీన్ని ఐ విల్ పే యూ లైటర్. ఐ విల్ పే యూ లైటర్ అంటే నేను నీకు తర్వాత చెల్లిస్తాను అని. నేను నమ్మేది ఒక్కటే. దీన్నే ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్. ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్ అంటే నేను నమ్మేది ఒక్కటే అని. ఇది నిజంగా నన్ను చాలా బాధిస్తుంది. దీన్నే ఇట్ రియల్లీ హర్ట్స్ మీ సో మచ్. ఇట్ రియల్లీ హర్ట్స్ మీ సో మచ్ అంటే ఇది నిజంగా నన్ను చాలా బాధిస్తుంది అని. నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది. దీన్నే ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే. ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే అంటే నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది అని. నాకు ముందుగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. దీన్నే థ్యాంక్స్ ఫర్ లెట్టింగ్ మీ నో ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ ఫర్ లెట్టింగ్ మీ నో ఇన్ అడ్వాన్స్ అంటే నాకు ముందుగా తెలియజేసినందుకు ధన్యవాదాలు అని. నేను నా అల్పాహారాన్ని ఎప్పుడూ దాటివేయను. దీన్నే ఐ నెవర్ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్. ఐ నెవర్ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్ అంటే నేను నా అల్పాహారాన్ని ఎప్పుడూ దాటివేయను అని. నాకు తెలుసు అతను రాడని. దీన్నే ఐ న్యూ హీ వుడ్ నాట్ కమ్. ఐ న్యూ హీ వుడ్ నాట్ కమ్ అంటే నాకు తెలుసు అతను రాడని అని. తను నిన్ను వెళ్ళనివ్వదు. దీన్నే షీ వోంట్ లెట్ యూ గో. షీ వోంట్ లెట్ యూ గో అంటే తను నిన్ను వెళ్ళనివ్వదు అని. ఎక్కువగా మాట్లాడవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసిస్తాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి గైస్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.